రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి నిధులు కేటాయించారు. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లిలో ఎన్నికలు జరగనున్నాయి. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాబు యాదవ్ అందిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3వ ఫేజ్ ఎన్నికలకు సిద్ధమైంది. రేపు ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే జిల్లాలో నుండి గంభీరావుపేట, వీర్నపల్లి, అటు మనకు ముస్తాబాదు, ఎల్లారెడ్డిపేట 4 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మనం ప్రస్తుతానికి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నాం. చూడొచ్చు విజువల్స్ లో. మొత్తం మనకు మండలంలోని 80 గ్రామ పంచాయతీలు, అలాగే 551 వార్డులలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎన్నికలు 2 విడతలు అయితే పూర్తయ్యాయి. ఈ 3వ విడతలు కూడా సక్సెస్ చేసేందుకు కూడా చాలా అధికారులు అయితే సన్నద్ధమయ్యారు. మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. 2 ఫేజ్లు అయితే పూర్తి చేశారు సార్. రేపు 3వ విడత ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? రేపు 3వ విడత 4 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట. అయితే ఈ 4 మండలాల్లో మనకి 87 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 762 వార్డులు ఉన్నాయి. దీంట్లో మనకు 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా 211 వార్డ్స్ కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మిగతా 80 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 551 వార్డులకి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా మనం అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేసుకోవడం జరిగింది. పిఓలు, ఓపీఓలు, అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్లని అపాయింట్ చేయడం జరిగింది. వారందరికీ శిక్షణ కార్యక్రమాలు కూడా అన్నీ అయినాయి. అదేవిధంగా ఈరోజు ఎల్లారెడ్డిపేటలో మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ పోలింగ్ సిబ్బంది, ఆర్ఓలు, పిఓలు, ఏపీఓలు అందరూ వచ్చి ఆ పోలింగ్ మెటీరియల్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అన్ని విధాల రవాణా సౌకర్యాలు, బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ప్రిన్సెస్లో బస్సులు వస్తాయి. ఆ బస్సుల్లో మరి రక్షణగా మనకు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు, జోనల్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని లంచ్ చేసుకొని తర్వాత తమ పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ రాత్రి అన్ని ఏర్పాట్లు చేసుకొని రేపు ఎన్నికకి సిద్ధంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాం. అంటే మొత్తానికి అయితే జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే 2 విడతలలో అయితే సక్సెస్ అయ్యాము. ఇది 3వ విడత కాబట్టి సక్సెస్ చేసేందుకు కూడా ఇప్పటికైతే అన్ని విధాలు ఏర్పాట్లు చేశాము. అలాగే విధుల్లో పాల్గొన్నటువంటి సిబ్బందికి అన్ని విధాల సౌకర్యాలు కూడా కల్పించాము. 3వ ఫేజ్ లో కూడా సక్సెస్ చేసేందుకు కూడా అన్ని సిద్ధంగా ఉన్నాయని చెప్తే, అయితే మనతో పాటు కొంతమంది సిబ్బంది ఉన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. అంటే మీకు డ్యూటీ అలౌట్ చేశారు, ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్ చేశారు అధికారులు? ఈ రోజు 3వ ఫేజ్ లో భాగంగా 3వ విడతలో భాగంగా ఎల్లారెడ్డిపేటకి అలాట్ చేయడం జరిగింది. ఎల్లారెడ్డిపేట డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రావడం జరిగింది. మేము ఇక్కడ నుంచి మాకు విలేజ్ అలాట్ చేయడం జరుగుతుంది. నాకు అగ్రహారం విలేజ్ అలాట్ చేయడం జరిగింది. ఏమేమి ఇన్స్ట్రక్షన్ చేశారు? పోలింగ్ ఎలా నిర్వహించాలని ఇప్పటికీ మీకు బ్రీఫ్ ఇచ్చారా? మాకు పిఓలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. పిఓలతో పాటు ఒక ఓపీఓ ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఆ పోలింగ్ బూత్ లో ఉంటుందో పోలింగ్ బూత్ 100 మీటర్స్ పరిధిలో ఎవరిని కూడా అలౌ చేయడం లేదు. అదేవిధంగా ఫోన్ కూడా అలౌ చేయడం ఉండదు. ఎంత ఓట్ల పర్సెంటేజ్ బట్టి పోలింగ్ నిర్వహించుకోవాలి. అంటే మామూలుగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? కౌంటింగ్ కోసం ఏ విధంగా అధికారులు మీకు ఇన్స్ట్రక్షన్ చేశారు? పోలింగ్ అనేది 7 to 1 వరకు ఉంటుంది సార్. తర్వాత 2 నుంచి కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ అనేది రౌండ్ల వారీగా వార్డుల తర్వాత సర్పంచ్ కౌంటింగ్ కూడా ఉంటుంది. 3వ విడత కూడా సక్సెస్ చేసేందుకు కూడా అటు మా పోలీస్ సిబ్బంది కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఈ జిల్లాలో 3 ఫేజ్లలో ఎన్నికల్లో అయితే సక్సెస్ చేస్తామని చెప్పేసి జిల్లా అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, ఎల్లారెడ్డిపేట మండలం నుండి.